హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ వేలో పర్ల్ చైన్తో చోకర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో చాలా ఈజీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఇక్కడ మనం యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి తిలగం కుందన్స్, ఎల్లో అండ్ రెడ్ కలర్, అండ్ పర్ల్ చైను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ పిన్స్ 2 అవసరం అవుతాయి, అండ్ బ్యాక్ హుక్ చైన్ అనమాట. ముఖ్యంగా కావాల్సింది MDF బోర్డ్స్. మనము మన సొంతంగా ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకునే పని అయితే MDF బోర్డ్స్ యూస్ చేయని అవసరం లేదు. OHP షీట్ మీదైనా చేసుకోవచ్చు. కానీ కస్టమర్స్కి మనం సేల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా MDF బోర్డ్ని యూస్ చేయాలి. అండ్ వీటిని స్టిక్ చేసుకోవడానికి B7000 గ్లూని యూస్ చేసుకోవాలి. అయితే మేకింగ్ చూసేద్దాము. ఫస్ట్ MDF బోర్డు 1 ఇంచ్ తీసుకున్నాను. సో MDF బోర్డ్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్. దీనికి కరెక్ట్గా మిడిల్లో వచ్చేసి ఇలాగా B7000 గ్లూని కొద్దిగా అప్లై చేసుకోవాలి. అండ్ ఐ పిన్స్ని ఇలాగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కరెక్ట్గా ఎడ్జెస్ని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. వెంటనే కనుక మనం వీటిని కదిలించామంటే త్వరగా ఊడిపోతాయి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత గ్లూ ఇలాగా అప్లై చేసుకొని రౌండ్గా అవుట్లైన్ మొత్తము రెడ్ తిలగం స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇవి స్టిక్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా చూసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ ఐపిన్స్ అనేవి అటు ఇటు జరగకుండా అలానే ఉండేట్టుగా చూసుకొని రౌండ్ షేప్లో స్టిక్ చేసుకోవాలి ఫస్ట్. సో చూస్తున్నారు కదా, కొద్దిగా ఏమైనా మిస్టేక్ చేసినా కానీ మొత్తం షేప్ అవుట్ అవుతాయి. ఇలాగా కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ టైం స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఒకసారి స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ చేతితో కదిలించడం కానీ లేదా మళ్ళీ తీసేసి మళ్ళీ స్టిక్ చేసుకోవాలి అంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి ఫస్టే మనం చూసుకొని జాగ్రత్తగా నిదానంగా స్టిక్ చేసుకోవాలి. అండ్ మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇన్విజిబుల్ చైన్స్, ఇలాంటి చోకర్స్, సో మీ కస్టమైజేషన్కి తగ్గట్లుగా మనము కలర్స్, సైజెస్ అన్నీ కస్టమైజేషన్ చేసిస్తాము. అండ్ బల్క్లో ఆర్డర్స్ ఇచ్చినా కానీ కస్టమైజేషన్ చేసిస్తాము. సింగిల్ పీస్ నుంచి బల్క్ ఆర్డర్స్ వరకు మేము ఆర్డర్స్ అనేవి టేక్ చేస్తాము. అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. అంటే ఒకటే డిజైన్ని 25 పీసెస్ అబోవ్ తీసుకుంటే ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవుతాయి అన్నమాట. సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాగ రౌండ్గా రెడ్ తిలగం స్టోన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని ఎల్లో కలర్ తిలగం స్టోన్స్ని సేమ్ ఇదే ప్రాసెస్లో నీట్గా రౌండ్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో B7000 గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ రెడ్ తిలగం స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సో కుందన్స్ స్టిక్ చేసేటప్పుడు నీట్గా జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఒకవేళ సరిగా స్టిక్ అవ్వకపోయినా మళ్ళీ కుందన్స్ తీసి ఇంకొక కుందన్స్ ఇలా స్టిక్ చేసుకోవాలి అన్నా కానీ సో మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ అలాగే చాలామంది క్వరీస్లో అడుగుతూ ఉంటారు, ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి తగ్గించండి అని. సో ఆల్రెడీ ప్రైజెస్ అనేవి చాలా తక్కువలోనే పెడతాం మ్యాక్సిమమ్. ఇవన్నీ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ కాబట్టి చేసిన మెటీరియల్తో పాటు మేకింగ్ ఛార్జెస్ అనేవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో ఆ మేకింగ్ ఛార్జెస్లోనే మనము ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా వేసుకోవాలన్నమాట. సో ప్రైజెస్ అనేవి మ్యాక్సిమము డిజైన్ బట్టి 20 to 50 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో ఒకవేళ డిజైన్ బాగా కాంప్లికేటెడ్ అనుకుంటేనే 50 to 80 రూపీస్లో ఉంటుంది అనమాట. సో డిజైన్ బట్టే ఉంటాయండి ప్రైజెస్ కూడా. ఇలా పెండెంట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు పర్ల్ చైన్ని 35 సెంటీమీటర్స్ తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ 40 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. సో ఇలాగా 40 సెంటీమీటర్స్ 2 చైన్స్గా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని
కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. 40 సెంటీమీటర్స్ చైన్ తీసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా షార్ట్ హారం టైప్లో వస్తుంది. 35 సెంటీమీటర్స్ తీసుకుంటే కరెక్ట్గా చోకర్లా ఉంటుంది అనమాట. సో మన ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని చైన్ తీసుకోవాలి. ఈ చైన్ని కరెక్ట్గా ఎడ్జెస్ సమానంగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ని మనం ముందుగా స్టిక్ చేసుకున్న పెండెంట్కి ముందుగానే అటాచ్ చేసుకొని ఉన్నాం కదా ఐ పిన్స్ని, వాటికి ఎక్కించుకొని ఈ ఐ పిన్స్ని నోస్ ప్లయర్తో ఇలా సెక్యూర్ చేసేసుకోవాలి. అండ్ రెండో వైపు కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ ఎడ్జెస్ని ఇలా ఐ పిన్కి వేసుకోవడం వల్ల మళ్ళీ మనము ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 3mm జంప్ రింగ్ని 2 తీసుకోవాలి. ఇప్పుడు ఈ జంప్ రింగ్ని ఓపెన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పర్ల్ చైన్స్కి ఎక్కించుకోవాలి. ఈ జంప్ రింగ్ని అటాచ్ చేసుకునేటప్పుడు మనము ఈ పర్ల్ చైన్ని 2 లైన్స్గా తీసుకున్నాం కాబట్టి సో కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేలాగా మిడిల్లో ఈ జంప్ రింగ్ని అటాచ్ చేసుకోవాలి. లేదు అంటే చైన్స్ అనేవి ఎగుడు దిగుడుగా ఉండి లుక్ అస్సలు బాగుండదు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలానే రెండు వైపులా 2 పర్ల్ చైన్స్కి ఇలానే జంప్ రింగ్స్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బ్యాక్ హుక్ చైన్ని ఎక్కించుకొని జంప్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. సో రెండో వైపు కూడా జంప్ రింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ హుక్ చైన్ సెకండ్ వైపును కూడా ఈ జంప్ రింగ్లో ఎక్కించుకొని క్లోజ్ చేసేసుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్సే, కానీ ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ప్రైజెస్ కూడా మెటీరియల్స్ని బట్టి ఉంటుంది, అలాగే మేకింగ్ ప్రాసెస్ని బట్టి కూడా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి MDF బోర్డ్కి B7000 గ్లూ అప్లై చేసుకొని వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవడం వల్ల వాటర్ ప్రూఫ్గా పనిచేస్తుందండి. ఎందుకంటే మనం ఈ జ్యువెలరీ వేసుకున్నప్పుడు స్వెట్ ఇలా వచ్చినప్పుడు కూడా మనకి సెక్యూర్డ్గా ఉంటాయి. MDF బోర్డ్స్ ఏంటంటే వాటర్ అసలు తగలకూడదు. సో ఇలా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవడం వల్ల కొంతవరకు సేఫ్. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో డిజైన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.